ఆస్తమా. సో, దీన్నేంటంటే చాలా మంది చాలా రకాలుగా పలుకుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే దగ్గుదమ్మంటారు, కొంతమంది డస్ట్ అలర్జీ అంటారు, కొంతమంది నాకు ఇసినోఫిలియా ఉందంటూ వస్తారు, కొంతమంది బ్రాంకైటిస్ ఉంది సార్ అంటారు, లేదంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆస్తమా అనే పదం వాడతారనమాట. ఎందుకంటే మన సొసైటీలో ఒక 2 డిసీజెస్‌కి ఒక రకమైన టాబూ ఉందనమాట. ప్రజల్లో చాలా భయం. మొదటిది ట్యూబర్‌క్యులోసిస్, రెండోది ఆస్తమా. సో, ఎప్పుడైతే ఆస్తమా అన్న పదం మనం వాడతామో పేషెంట్స్‌కి ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రీఫార్మ్డ్ ఐడియా అనమాట. ఒకసారి ఆస్తమా వచ్చిందంటే ఇది క్యూర్ కాదు, జీవితాంతం మనతోనే ఉంటుంది. పోను పోను మందులు ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. పూర్తిగా నయం కాదు, మనం జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే అని ఒక రకమైన భయం, ఫోబియాస్ ఉన్నాయి. అందుకనే ఎక్కువ మంది మనం ఆ పేషెంట్స్కి మీకు ఆస్తమా ఉందని చెప్పిన వెంటనే ఒక రకమైన భయాందోళనకు గురవుతారనమాట. కానీ మిగతా పదాలు మనం ఏమైతే వాడుకున్నామో అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ, లేదంటే డస్ట్ అలర్జీ కానీ, ఇసినోఫిలియా కానీ, ఇవన్నీ మళ్ళీ అక్కడికే వెళ్తాయి అనమాట. ఆ అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమా దగ్గరికి. సో, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా రకాల ఆస్తమాలకి కారణాలున్న అన్నిటికంటే ముఖ్యమైన కారణం వచ్చేసి అలర్జీకి సంబంధించింది. సో, ఎప్పుడైతే మనం ఆస్తమా అనేది అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం అని చెప్తున్నాము, అలర్జీని కాజ్ చేసే వాటిని అలర్జెన్స్ అంటాం. సో, ఎప్పుడైతే మనం ఆ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నామో, అంటే శ్వాసలో మనం పీల్చినప్పుడు లేదా తిన్నప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ అలర్జెన్స్ శరీరంలోకి వెళ్ళినప్పుడు శరీరం లోపల ఏవైతే మనకు అలర్జీకి సంబంధించిన క్యాస్కేడ్ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ఉంటుందో దానిలో వచ్చే మార్పుల వల్ల, ఆ బ్లడ్లో వచ్చే రియాక్షన్స్ వల్ల శ్వాసనాళం మొత్తం లోపల ఇన్ఫ్లమేషన్, అంటే మనం పూత అంటాం కదా, అలా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి నార్మల్గా ఉండాల్సిన శ్వాసనాళాలు ఏంటంటే చాలా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. సో, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా మనకి శ్వాసనాళం ఉంటుంది నార్మల్గా. అలర్జీకి ఉండే వాళ్ళల్లో ఏంటంటే శ్వాసనాళం ఇలా ముడుచుకుపోద్ది. సో, ఇక్కడ ఈ విడ్త్ డయామీటర్ చూసారు, ఇక్కడికి వచ్చేసరికి చిన్నదైపోవడం అనమాట. సో, నార్మల్గా ఉండవలసిన ఎయిర్వేస్, నార్మల్గా ఉండవలసిన మన శ్వాసకోశ నాళాలు ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. సో, ఎప్పుడైతే ఇలా ఓపెన్ ఉండాల్సిన ఇలా దగ్గరకు వచ్చాయో శ్వాస తీసుకోవడంలో విపరీతమైన ఇబ్బంది, ఛాతి బిగువుగా అనిపించడం, దగ్గు, ఆయాసం, తుమ్ములు, కొంచెం దూరం నడిచిన మెట్లెక్కిన ఆయాసం, నిద్రలో ప్రాబ్లమ్స్ రావడం, నిద్రలో ఆయాసంతో ఉలిక్కిపడేయడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లోనూ రావచ్చు, పెద్దవారిలో రావచ్చు, ఏ టైంలో ఎవరికైనా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. కానీ ఎక్కువ శాతం మందిలో ఏంటంటే దీనికి ట్రిగ్గర్ ఉండాలి కాబట్టి, మనం ఇంతకుముందు అన్నట్టుగా అలర్జెన్స్ ఎక్స్పోజర్ ఉండాలి కాబట్టి, సో ఈ అలర్జెన్ ఎక్స్పోజరు ఒక స్టేజ్ వరకు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అనమాట. చిన్నపిల్లల్లో మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్లతో పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా ఈ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్తో ఇన్ఫెక్షన్స్ వచ్చాయో వాళ్ళల్లో ఏంటంటే చిన్న వయసులోనే ఆస్తమాగా దారితీసే లక్షణాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో, చిన్న వయసులోనే ఏంటంటే కొంచెం దుమ్ము ధూళి తగిలిన తుమ్ముతూ ఉంటారు, ముక్కు కారుతూ ఉంటుంది, నోస్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఊపిరి చేస్తూ ఉంటారు. అలానే నిద్ర పోతూ పోతూ శ్వాస తీసుకోవడంలో పిల్లి కూతురు వచ్చి లేచి కూర్చుంటారు. చాలామంది మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. అలానే పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా అలర్జెన్ ఎక్స్పోజర్. సో, ఈ అలర్జెన్ ఎక్స్పోజర్ అనేది దేనివల్ల అయిండొచ్చు అనమాట. సో, మనం ఈ అలర్జెన్స్ని 2 రకాలుగా చూసుకుంటాం. ఒకటి ఇండోర్ అలర్జెన్స్, ఇంకోటి అవుట్డోర్ అలర్జెన్స్. ఇండోర్ అలర్జెన్స్ అంటే మనం ఉన్న వాతావరణంలోనే ప్రతిరోజు మనం ఈ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అనమాట. సాధారణంగా మనం మన ఇంట్లో చూస్తేనే డస్టింగ్ చేసినప్పుడు కానివ్వండి, సో వంట చేసినప్పుడు సీజనింగ్, రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, టాయిలెట్ క్లీనర్స్, అలానే దేవుడి రూమ్లో మనం వాడే ఇన్సెన్స్ స్టిక్స్ కావచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే చాలా కెమికల్స్తో కూడుకున్న ఉన్నాయన్నమాట వీటి. సో, వీటికి మనం రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయినప్పుడు వీటి వల్లే చాలామందికి ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ వస్తుంది. ఇవే చాలామందికి అలర్జెన్స్గా ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు, సో అవుట్డోర్ అలర్జెన్స్ అంటాం కదా, అవుట్డోర్ పొల్యూషన్కి వచ్చేసరికి మనకు పొల్యూషన్ కానివ్వండి, మనం పనిచేసే వాతావరణంలో ఉన్న అలర్జెన్స్. ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. పౌల్ట్రీలో పనిచేస్తున్నారు, దాంతో ఇబ్బంది అవుతుంది. టింబర్ డిపోలో ఉండేవాళ్ళు, అలానే కాటన్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, కోల్ మైన్స్లో ఉండేవాళ్ళు, కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండేవాళ్ళు, ఈ రోడ్స్ క్లీన్ చేసేవాళ్ళు, ఇలా వీళ్ళు ఏంటంటే పనిచేసే ప్లేసుల్లోనే విపరీతమైన అలర్జెన్స్ ఉంటాయి. వాటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయిన దానివల్ల వీళ్ళకి ఈ ఆస్తమా అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కాకుండా ఇంట్లో పెట్స్ పెంచుకున్నప్పుడు, అవి డాగ్స్ కావచ్చు, లవ్ బర్డ్స్ కావచ్చు, లేదంటే ఈవెన్ క్యాట్స్ కావచ్చు,
ఇవన్నీ కాకుండా మనకు తెలియకుండానే మన ఇంటి చుట్టూ వచ్చి వాళ్ళే ఈ పీజన్స్ కావచ్చు, వీటివన్నిటి వల్ల చాలా ఎక్కువ అలర్జీస్ ఉంటాయి. వీటన్ని మనం అలర్జెన్స్గానే మనం చెప్పుకుంటాం అనమాట. వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా ఇంతకుముందు చెప్పినట్టుగా శ్వాసనాళం లోపల విపరీతమైన అలర్జీస్ వచ్చి దగ్గరకు వచ్చేసి బ్రాంకోస్పాజం, ఎయిర్వేస్ కన్స్ట్రిక్ట్ అయిపోయిన దానివల్ల తుమ్ములు రావడం, ముక్కు గారడం, విపరీతమైన గొంతులో నస, దగ్గు, ఆయాసం, ఛాతి మొత్తం బిగువుగా అనిపించడం, చిన్న పనికి టైర్డ్ అయిపోవడం, చిన్న పని చేయాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, ఏదైనా బరువులు ఎత్తాలన్నా ఆయాసపడిపోవడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో సివియారిటీ ఎప్పుడైతే పిల్లి కూతలు వస్తున్నాయో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిపోతున్నారు, ముఖ్యంగా ఈ నెక్ మజిల్స్ దగ్గర యాక్సెసరీ రెస్పిరేటరీ మజిల్స్ అంటాం అనమాట, అవి కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రిబ్ కేజ్ ఇవన్నీ ఎగేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే సివియర్గా వీళ్ళు ఆస్తమా అటాక్ వచ్చిందని చెప్పే సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ మనకి. ఎప్పుడైతే ఇటువంటివన్నీ వస్తున్నాయో ఇవన్నీ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆస్తమాలో వస్తాయన్నమాట. అసలు వీళ్ళకి పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, వీళ్ళకి ఉన్నది ఆస్తమానా లేదంటే ఇంకా వేరే ఏమన్నా రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లం అని మనం చూసుకోవడానికి చాలా సింపుల్ టెస్టులు చేస్తామన్నమాట. ఛాతీది ఎక్స్రే తీసి చూసుకుంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి ఈయోసినోఫిల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం, అలానే సీరం ఐజీ లెవెల్స్ చూసుకొని వీళ్ళకి అలర్జీ కాంపోనెంట్ ఎంత ఉందో చూసుకుందాం. పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది. దీంతో మనకి ఎంత సివియర్గా ఆస్తమా ఉందో మనం తెలుసుకుంటాం. అలానే ఇప్పుడు కొత్త టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి, ఫీనో అంటాం. ఈ ఫీనో చేసినప్పుడు ఆస్తమా ఉందా లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ సరిగ్గా చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆసిలోమీటర్ అనే టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. చిన్నపిల్లలు కూడా ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయగలరు అనమాట. ఎప్పుడైతే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తున్నామో ఈ లంగ్స్ ఎంత కన్స్ట్రిక్షన్లో ఉన్నాయి, బ్రాంకోడైలేటర్ మెడిసిన్ ఇచ్చాక ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఒకటి ఏంటంటే కన్ఫర్మేషన్ జరిగిపోతుంది, అట్ ది సేమ్ టైం ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో కూడా మనం ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.